వస్తుగా నేను లాయర్ లక్కీని మాట్లాడుతున్నా. బజ్జీ నమస్తే బ్రో. నేను ఓల్డ్ సిటీ పాషాకు ఆపోనెంట్ గా కేసు ఒప్పుకున్నా అని చెప్పేసి నన్ను మర్డర్ చేయడానికి 1, 2, 3, 4 15 మంది వచ్చారు సార్. దోలకి దుకాణం పెడితే అరక్కి కారం పెట్టిందంట. మరి కేసు ఎందుకు ఒప్పుకున్నా? సార్ ఒప్పేసుకున్నాను కదా, వచ్చి కాపాడండి సార్. ఈ కేసు గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందే ఆడు. తుమారకు మారనే బాధ ఆతాది. పాషా గారు ఇది కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదు. ఒక లాయర్ని గిట్ల నిలబెట్టి వాదించుడు తప్పే కదా, శిక్ష పడాలి. ఎందుకన్నా ఇంత గట్టిగా కొడతాయి? చిన్న పిల్లడు ఉన్నాయన్నా, చచ్చిపోతాయన్నా. నేను పిల్లగా దీన్నే ఆత్మరక్షణ అంటారు. మనల్ని చంపడానికి ఎవడైనా వస్తే మనల్ని మనం కాపాడుకోవటానికి అవతలాన్ని కౌన్సిల్ చేసినా, ఇలా గాల్లో ఎగరేసినా, ఇలా ఇరగదీసినా, ఇలా విసిరేసినా తప్పే లేదని ఆత్మరక్షణ యాక్ట్ పేయబుల్ సెక్షన్ 302, 324, 325 లో మెన్షన్ చేసింది. నన్ను నేను కాపాడుకోవాలి కదా, మీ నుండి నా ప్రాణాలు రక్షించుకోవాలి కదా. రండి రండి. చల్ భాగ్ రే. ఏదో మారిపోయింది మొత్తం సెటప్. సార్ నన్ను కాపాడండి సార్, నన్ను రక్షించండి సార్. ఏంటయ్యా చూస్తున్నా, నువ్వే వాళ్ళు బాధ చేసినట్టుంది. నాకు తెలుసు మీరు ఇలా అంటారని, అందుకే సేఫ్ గా విట్నెస్ వీడియో కూడా తీయించా. చూడండి. ఎస్ సార్, అంతా రికార్డెడ్ గా ఉంది. అంతేకాదు నువ్వే నన్ను చంపడానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చావంటగా, అది రికార్డ్ చేశా. రే బజ్జీ, ఎత్రీగా నిన్నే యాడ్ చేయాల్సి ఉంటుందేమో. అమ్మని అమ్మ, అది కాదు కానీ న్యూమరాలజీ ప్రకారం ఆ నెంబర్ మనకు వర్కౌట్ కాదు. కూర్చొని క్లోజ్ చేసుకో. అయితే ఇంకెందుకు లేట్, పదా. ఓకే ఇదిగో సైన్ చేసేయండి. ఇక్కడ ఇక్కడ ఇక్కడ. రే ఏనుగు, అందరికి చాక్లెట్లు ఇచ్చారా? ఏకే అబ్బాయి సాబ్ చేతిలో చాక్లెట్ పెట్టి మొత్తం మ్యాటర్ సెటిల్ చేస్తాను. అయితే నోట్లో పెట్టాలి చాక్లెట్. అది కాదు సాబ్, పేపర్ జిరాక్స్ లకి, షెడ్లకి, ఫర్నిచర్ కి, పెట్రోల్ కి, సరుకులకి. రే నీ పద్దులు పుస్తకాలు ఎంతో 10 అయిందా? 1000 అన్నా? లక్షలు రా. ఇస్తారా? ఇప్పిస్తా. నేను ఒక మ్యాటర్ సెటిల్ చేస్తే బోత్ ది పార్టీస్ హ్యాపీగా నవ్వుతూ ఇంటికి వెళ్ళాలి, తన్నులు తిన్నా కూడా. హలో, నీకే రూపాయి ఫీజు ఇట్లేదంటే ఈ కర్రోడికి డిప్పగడికి 10 ఇప్పిస్తాలే అంటారేంటి? ఇంత కరెక్ట్ గా వచ్చేసేటేంటి? అమ్మ నా కన్నింగ్ క్లయింట్, ఇదా నీ వ్యాపారం? వెల్డింగ్ చేసుకునేవాడివా? ఈ డార్క్ సర్కిల్స్ కవర్ చేసుకోవడం కోసం ఈ క్లాసులు పెట్టుకొని తిరుగుతున్నావా? సరే అయితే వాళ్ళకో 25,
నాకు ఫార్చునర్ గిఫ్ట్ ఇచ్చే. 10 పాతి కావటం ఏంటి? అసలు ఏమి లేనోడికి ఫార్చునర్ ఇవ్వటం ఏంటి? అంత పెద్ద సైట్ సెటిల్ చేసి నేను ఆ పాత బండిలో తిరుగుతుంటే నువ్వు మటుకి చూస్తూ ఊరుకోగలవా? రేపు పొద్దునే వద్దన్నా నా ఇంటి ముందు కొత్త వైట్ లెజెండర్ పెట్టావు. అమ్మో ఫీజు ఎందుకు వద్దన్నావు ఇప్పుడు నాకు అర్థమైంది. చెప్తాను. ఎవరికి చెప్తావు? మీ నాన్నకి. ఏమని చెప్తావు? కిరాణా కొట్టుకు చింతపండు కొనడానికి వచ్చిన కూర్చోబెట్టి మా వాడు అట్టంటోడు ఎట్టంటోడు బుద్ధుడు అని గుద్దు చెప్తున్నాడు. కాదండి పక్కా కమర్షియల్ కన్నింగ్ లాయర్ ఆయన కళ్ళు తెరిచేలా చెప్తా. ఆయనకి తెరుచుకునే లోపు నిన్ను మూసేస్తా. ఎలా మూసేస్తారు? చెప్తా. ఒకసారి గన్నిటి ఇవ్వండి. ఏంటంటే ఇవే. నువ్వు అవే. సార్ లోడేడా? పుల్లి ఓహో. పెట్టుకో. ఎందుకండి? నీకు అలవాటే కదా. ఓ, నిప్పు రవ్వలు పడకుండా. ఆ, నా క్లయింట్ పాషాని సెటిల్మెంట్ కని పిలిచి పానిక్ అటాక్ చేసి పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి సైన్ చేయించుకున్నందుకు అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ ఐపీసీ 307, 506, ఆర్మ్స్ యాక్ట్ 24 కింద నిన్న బొక్కలో దోసి. అసలు నిన్ను. ఆగు, నీ మనసులో మాట నేను చెప్తా. చెప్పండి ఏమనుకుంటున్నానో చెప్పండి. ఎలాంటోడైతే ఈ సొసైటీలో ఉండకూడదని మీ నాన్న అనుకుంటున్నాడు, అలాంటోడు ఆయన ఇంట్లోనే ఒకడు ఉన్నాడని ఆశ్చర్యపోయేలా ఉన్నా నువ్వు. నువ్వేనా కరెక్ట్. క్రిమినల్ లాయర్ అంటే క్రిమినల్స్ కి లాయర్ అని కొత్త మీనింగ్ వచ్చేలా యాటిట్యూడ్ లో మార్చిన నువ్వు క్రిమినల్ లాయర్ వేనా? ఇది కరెక్టే. కాదు, క్రిమినల్ మెంటాలిటీ ఉన్న లాయర్. అబ్బబ్బబ్బబ్బ. పొల్లు పోకుండా మనసులో ఉన్నది మొత్తం చెప్పారు. కానీ ఇంకోటి అనుకున్నా మీకు తెలియలే. చెప్పు. మీరు కేసు ఒప్పుకునే ముందు ఫీజు వద్దు రమ్మంటారు. పని అయ్యాక వాడిని వంగ పెట్టి ఆపు నీ బాడీ లాంగ్వేజ్. ఇంతకు మించి అసభ్యంగా ప్రవర్తించావనుకో అండర్ సెక్షన్ 504 ప్రకారం ఇంకో 3 ఏళ్ళు. రేపు పొద్దునే 10ంటికి కొత్త కారు తీసుకుని నా ఇంటికి వచ్చేసి. సెల్యూట్ కొట్టించుకోవడానికి నేను హీరోని కాదురా, విలన్. నువ్వు సింబాలిక్ గా చెప్పినా అర్థం చేసుకోలేకపోయాం. బాబుకి ఇవ్వండి. బాబు ఒకేందుకు? ఆయనకి అన్నాడుగా అందుకని చెప్పు. అయ్యో, మీరొచ్చిన కార్ కేసు ఇందులో ఇరుక్కుపోయాయి. అయ్యో ఇరుక్కుపోలేదు సార్, మేమే ఇరికించాం బాబుకి గిఫ్ట్. ఏంటి కారా? ఎందుకు బాబు? 5 లక్షల కారు బహుమతి. చెప్పరా. ఏమండి 150 రూపాయల బొకేలో 5 లక్షల కారు గిఫ్ట్ తీసుకునే రేంజా బాబుది? అంగపార. టొయోటా ఫార్చునర్ 7 సీటర్ లెజెండర్ వచ్చేసింది. అది కాదురా, నేను జడ్జిగా ఉన్నప్పుడు ఎన్నో కేసులు గెలిచినా కూడా చిన్న పెన్ను కూడా గిఫ్ట్ తీసుకోలేదు. ఏమండే పెన్నులు పెన్సిల్ ఎరేజర్లు గవర్నమెంట్ స్టేషనరీ ఇస్తుంది కదా, దాంతో పోల్చకండి దీన్ని. రే, గిఫ్ట్ చిన్నదైనా పెద్దదైనా తీసుకోవడం అలవాటైతే మరో కేసులో మరో గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు మావాడు. నాన్నగారు, వాడిని చెడగొట్టు. నాన్నగారు, నాన్నగారు. నమస్కారం బాబు. వాళ్ళు ఇచ్చే ఫీజే వద్దన్నప్పుడు గిఫ్ట్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను చెప్పండి. అయినా మీరు నన్ను ఇంతప్పటి నుండి ఏం చెప్పి పెంచారు? అన్యాయానికి గురైన వాళ్ళని న్యాయ హక్కును చేర్చి న్యాయబద్ధంగా వాళ్ళు ఇచ్చే ఫీజు 1116తో నెల మొత్తం ఎలా గడపాలని నేను ప్రాక్టీస్ చేస్తుంది కూడా అదే కదా. అబ్బో. అయినా నిన్న మీకేం చెప్పానయ్యా? ఏం చెప్పారండి? ఏం చెప్పారు? నేను సెటిల్ చేసిన కేసులో మీకు కొన్ని కోట్ల రూపాయలు వచ్చినా కూడా మొత్తం మీరే అనిపించాలి, కానీ నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదని చెప్పానా లేదా? చెప్తే ఎంత బాగుండే సార్. అంటే చెప్పలేదా మరి? చెప్పారు అంటున్నారు. చెప్పారు. మరి ఇప్పుడు ఇలాంటి గిఫ్ట్లు తీసుకొచ్చి మమ్మల్ని టెంప్ట్ చేస్తే ఎలా? అయితే తీసుకెళ్ళిపోమంటారా? తీసుకెళ్ళిపోరా. సెక్షన్ 502 ప్రకారం తీసుకెళ్ళిపో. సెక్షన్ ఎందుకు ఇప్పుడు? ఆ సెక్షన్ ఎందుకండి? మరి అలా చెప్పకపోతే మా నాన్ని నన్ను ఎలాగైనా ఒప్పించి ఇచ్చి వెళ్తారు కదా. ఓ ఒప్పించి. ఇచ్చెళ్తాం. ఆ, అయ్యా ఇది మీకోసం కాదండి అయ్యా, మా కోసం, మా ఆనందం కోసం తీసుకోవాలి. అలాగే ఈసారి తీసుకుంటున్నాను కదా అని నెక్స్ట్ టైం ఈ రేంజ్ రోవర్ తీసుకొచ్చా. ఫీజే మనం ఏం మాట్లాడుకున్నామో పేపర్లో రాసుకొని ముగ్గురు ఏలు ముద్దలే సంతకాలు పెట్టి మరీ ఇస్తాం. అంతే. ఓకే. ఈ బండ్లు కొట్టం మా వల్ల కాదు సార్. సార్ ముందు ఈ బొకే తీసుకోండి సార్. నానా, ఇలాంటివన్నీ ముట్టుకోవాలంటే కంపరంగా ఉంది. కళ్ళకు గంతలు కట్టున్న న్యాయదేవత ముందు మీరు న్యాయమైన తీర్పులు ఎలా ఇచ్చేవారో అలాగే కళ్ళు మూసుకొని న్యాయబద్ధంగా వీళ్ళు ఇస్తున్న కేసు తీసుకుంటాను. తీసుకోండి ఏంటో. పుష్పక విమానంలో ఉపిరి విప్పిన నెమలి డైలీ సీరియల్ ఎపిసోడ్ నంబర్ 6932. రోల్ కెమెరా యాక్షన్. ఆడార్ అయ్యా, ఈ నా కొడుకు మాస్క్ పెట్టుని చెప్పవయ్యా. క్షమించండి అయ్యా. ఒక తండ్రిగా నీ కొడుకు ప్రవర్తన గురించి నువ్వెలా ఫీల్ అవుతున్నావు? చెప్పు. చెప్పమంటే చెప్పవే, తెలగడ్డ వేసుకుని. నేను చెప్తాను యువర్ ఆనర్. లాయర్ ఝాన్సీ,
స్వయంగా మీరే వాదించడానికి వచ్చారమ్మా? ఎస్ మై లార్డ్. నేను వచ్చింది వాదించడానికి మాత్రమే కాదు, ఆ తండ్రి మనోవేదన్ని సేమ్ ఆయన చెప్పినట్టే ఆయన క్యారెక్టర్ లోకి వెళ్ళి మరి ఆయన ఎగ్జాక్ట్ ఫీలింగ్ ని ఒక ఫ్లోలో ఆవిష్కరించబోతున్నాను. అయితే కూర్చుని వినొచ్చా? ఎస్, ప్లీజ్ ప్రొసీడ్. కూర్చోండి కూర్చోండి. అయ్యా, మేము నడుపుకుంటుంది కిరాణా షాప్ అయినా కష్టపడి వీడిని న్యాయవాదిని చేసింది 10 మందికి